కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే మాలకొండయ్య. సీఎం రిలీఫ్ ఫండ్ మీద ప్రజలకు ఒక వరంగా మారిందంటూ వ్యాఖ్యానించారు. బాపట్ల జిల్లా చీరాల టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ఎమ్మెల్యే హాజరై 120 మంది బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. చీరాలలో కనీవిని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని మాలకొండయ్య తెలిపారు. తన హయాంలో పెద్ద ఎత్తున రిలీఫ్ చెక్కులు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు అని కొనియాడారు. ఇక పట్టణంలో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణం, టెక్స్టైల్స్ పార్క్, అలాగే బీచ్ ఫెస్టివల్ ను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రాబోయే రోజుల్లో మరింత మందికి ఆర్థిక చేయూతను అందిస్తామని హామీనిచ్చారు ఎమ్మెల్యే మాలకొండయ్య. 19 లక్షలు ఇవ్వాలి, ఇచ్చేదంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే దాదాపుగా 4,50,00,000 రూపాయలు రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. 419 మందికి కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే మరి ఇవాళ ఇప్పటి వరకు కూడా నాకు చెప్పడం ఏంటంటే, చీరాల్లో ఇంత పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి నాయకుడు ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు. అది నాకు చాలా సంతోషం ఇచ్చేటువంటి విషయం. ఇవాళ పేద ప్రజలకి సహాయం చేయగలుగుతున్నామంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి యొక్క పాత్ర అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ప్రతి విషయంలో మోడీ గారి సహకారాన్ని తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న మాట వాస్తవం, యథార్థం అని కూడా చెప్తున్నాను. అలాగే ఇవాళ మేము ఒక క్రిటికల్ కేర్ హాస్పిటల్ కూడా సంపాదించుకున్నాం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ విషయం కాబట్టి అది కూడా దానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ 23,75,00,000 ఇచ్చారు. అలాగే జలజీవన మిషన్ కింద 10,70,00,000 ఇచ్చారు. అలాగే అమృత కింద 23 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ రకంగా ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ ఎన్ఆర్జీఎస్ విషయంలో కానీ ప్రతి విషయంలోనూ, అలాగే మున్సిపాలిటీకి అయితే మరి మున్సిపాలిటీకి వచ్చే నిధులు కూడా ఒక పక్క నుంచి వస్తున్నాయి. అన్ని నిధులు తీసుకొని ఇవాళ చీరాల నియోజకవర్గంలో ముందుకు వెళ్తున్నాం. అలాగే